నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, యువర్ ఎడ్యుకేషన్ అండ్ బ్యాక్గ్రౌండ్. నా పేరు నారాయణ. ఆ, నేను బీటెక్ ఎస్వి యూనివర్సిటీలో చదివాను. ఎంటెక్ అనంతపూర్ జేఎన్టీ యూనివర్సిటీలో చదివాను. పిహెచ్డి హైదరాబాద్ జేఎన్టీ యూనివర్సిటీలో చేశాను. నేను 16 సంవత్సరాలుగా ప్రిన్సిపల్గా చేస్తున్నాను. ఇక్కడ 12 సంవత్సరాలుగా ఉంటున్నాను. సార్, గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులు వారి భవిష్యత్తు కోసం ఏ విధంగా సహాయపడుతున్నారు? ఆ సమయంలో మీరు ఎలాంటి సవాళ్ళని ఎదుర్కొంటున్నారు? వాటిని ఏ విధంగా స్వీకరిస్తున్నారు? గ్రామీణ ప్రాంతంలో నుంచి వచ్చిన విద్యార్థులు కూడా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసే వస్తారు. వారికి ఇక్కడ అవకాశం, అవగాహన, ఆత్మవిశ్వాసం ఈ 3 తక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఫస్ట్ అవగాహన కల్పిస్తాం, తర్వాత వాటిలో ఆత్మవిశ్వాసం పెంచుతాం, తర్వాత వాళ్ళకి అవకాశం కల్పిస్తాం. అవగాహన ఎలా అంటే, ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చేటువంటి విద్యార్థులకి సైన్స్ చదువుకుంటారు కానీ సైన్స్ అప్లికేషన్ అనేది వాళ్ళు చూసి ఉండరు. కాబట్టి ఈ ఇంజనీరింగ్ అనేది కేవలం సైన్స్ అప్లికేషన్ మాత్రమే అనేటువంటి ఒక అవగాహన. తర్వాత ఇంగ్లీష్లో వాళ్ళకి ప్రొఫిషియన్సీ అంటే లోపల ఇంగ్లీష్ వాళ్ళకి వచ్చిన దాన్ని వెలుపలికి తీసుకొని వచ్చేదానికి వాళ్ళకి టిమిడిటీ ఉంటుంది. కాబట్టి వాళ్ళలో ఆత్మవిశ్వాసం, అవగాహన పెంచి ఇది కఠినమైనది కాదు, కష్టతరమైనది కాదు, ఇంగ్లీషు కేవలము ఒక భాష మాత్రమే అనేటువంటి అవగాహన కల్పించి వాళ్ళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి అవకాశం ఇచ్చి, అవకాశం అంటే ఎలా అంటే భాష అనేది కేవలం నేర్చుకుంటే రాదు, మాట్లాడితే వస్తుంది. కాబట్టి మేము ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క విద్యార్థితో కేవలం క్లాస్లోనే కాకుండా బయట కూడా ఇంగ్లీష్లో మాట్లాడేదానికే ప్రయత్నిస్తాం. అందరూ టీచర్లు. నేనైతే ఈ 16 సంవత్సరాలుగా ఏ ఒక్క స్టూడెంట్తో కూడా తెలుగులో క్యాంపస్లో కానీ అవుట్ సైడ్ కూడా తెలుగులో మాట్లాడిందే లేదు. ఒక్క అవకాశం కూడా లేదు. వాళ్ళకు కూడా అక్కడ అవకాశం ఇవ్వం. కాబట్టి కేవలం ఈ వాళ్ళ మీద రుద్దటం కాదు, నేర్చుకునే దానికోసం తర్ఫీదు కోసం ఇచ్చేటువంటి అవకాశం. సో అవకాశం కల్పిస్తున్నాం కాబట్టి వాళ్ళల్లో కూడా ఇది అభివృద్ధి చెందుతుంది. అట్లనే టెక్నాలజీ పరమైనటువంటి వాళ్ళకు ఉండేటువంటి డౌట్లు ఇవన్నీ క్లియర్ చేసి వాళ్ళల్లో ఆత్మవిశ్వాసం పెంచుతున్నాం. కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడికి అక్లమటైజ్ అయిపోయి అందరితో పాటు ఉండగలుగుతున్నారు. సార్, పరిశ్రమ అవసరాలను దృష్టిలో ఉంచుకొని విద్యా బోధనలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు? పరిశ్రమలు అంటే ఇప్పుడు చెప్పాలంటే మనకి ఫ్యాషన్ మారినంత తొందరగా టెక్నాలజీస్ కూడా మారుతూ ఉన్నాయి. సో దానికి అనుగుణంగా బయట ఎలా అయితే టెక్నాలజీస్ ఇంప్రూవ్ అవుతున్నాయో ఆ టెక్నాలజీస్ అన్నిటికీ ఎక్స్పోజర్ కల్పించే దానికోసం మేము కంటిన్యూస్గా వర్క్షాప్స్ కల్పిస్తున్నాం. వేరియస్ నాస్కాము, ఏపీడిఎస్ఎస్ వీటిలన్నిటితో మేము ఒప్పందాలు కుదుర్చుకొని వర్క్షాప్స్, తర్వాత ఇంటర్న్షిప్స్ కలిగిస్తున్నాము. దీనివల్ల కరికులంలో మేము యాడ్ చేసేదే కాకుండా వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్సెస్ కల్పిస్తున్నాం. కాబట్టి దీనివల్ల వాళ్ళు కోపప్ అయ్యేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సరే, ఐటీ రంగాన్ని మించిపోయి కోర్ ఇంజనీరింగ్లో ఇంకా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా పెంచేందుకు ఎలాంటి మార్పులు చేర్పులు చేస్తున్నారు? కోర్ ఇంజనీరింగ్లో కూడా ఇప్పుడు ముందు ఉన్నాయి అవకాశాలు, ఇప్పుడు కూడా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు టెక్నాలజీ మారుతుంది కాబట్టి విద్యార్థులు కూడా టెక్నాలజీ అవసరాలకి తగినట్లు కోపప్ అయ్యే విధంగా వాళ్ళని తయారు చేసుకోవాలి. దానికోసం మేము ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీరింగ్లో తీసుకుంటే ముందు ఎస్టిమేషను మాన్యువల్గా చేస్తున్నారు. ఇప్పుడు ఎస్టిమేషన్ ప్రైమావీరా అనేటువంటి సాఫ్ట్వేర్తో అవగాహన కల్పించి సాఫ్ట్వేర్ను ఉపయోగించి వాళ్ళు ఎస్టిమేషన్ కానీ తర్వాత ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చేసేదానికి కూడా ఈ ప్రైమావీరా సాఫ్ట్వేర్ మేము ఇంట్రడ్యూస్ చేసాం. అలాగే మనం డిజైన్ కూడా మాన్యువల్గా చేస్తున్నాం. ఇప్పుడు ఏమైందంటే స్టాడ్ ప్రో అనేది ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళని కూడా ఇలా ఈ రంగంలో కూడా అభివృద్ధి అయ్యేటట్లు మేము చేసాం. అలానే డ్రాయింగ్, ఆటో క్యాడ్ ఇంట్రడ్యూస్ చేసాం, క్యాడ్ క్యామ్ ఇంట్రడ్యూస్ చేసాం. వీటి వల్ల అన్నింటిలో తర్వాత వీళ్ళకి మెకానికల్ వాళ్ళకి మేము సిమెంట్స్ ల్యాబ్ ఉంది, ఇండస్ట్రీ టైపు ఎక్విప్మెంట్ తెచ్చిపెట్టి వాళ్ళకి ఇండస్ట్రీ ఎక్స్పోజరు ఈ కాలేజీలో కూడా కల్పిస్తూ మా దగ్గర ఉన్నటువంటి వెల్డింగ్ టెక్నాలజీ చాలా తక్కువ కాలేజీల్లో ఇండియాలో ఉంటాయి. కాబట్టి వీరి మీద కూడా అవగాహన కోర్ ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా కల్పించి వాళ్ళు కూడా బయట వాళ్ళతో విధంగా కంపీట్ చేసే దానికి తయారు చేస్తున్నాం. సార్, ఇంతకు ముందే మీరు చెప్పారు టెక్నాలజీలో ఇంకా కొత్తగా అన్ని పుట్టుకొస్తున్నాయి అని చెప్పేసి.
సో అలాగే విద్యా బోధన కూడా ఇంకా మరింతగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కొత్త కొత్తగా ఇంకా మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు. సో వాటిని ఎలా రిసీవ్ చేసుకుంటారు? సో ఏ విధంగా ముందుకు వెళ్తారు ఇంకా భవిష్యత్తులో మీరు? మొట్టమొదట విద్య అనేది ఒక గురువు నుంచి శిష్యుడికి నోటి ద్వారా పోతుంది, రాసేది కూడా ఏం లేదు. తర్వాత స్కూల్స్, కాలేజెస్ ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు నౌ ది టీచర్ హ్యాస్ బికమ్ ఏ ఫెసిలిటేటర్. So he has to facilitate, he has to identify what are the desires, aspirations of the student, and we give all the facilities to them and we mentor them to achieve their goals. ఈ విధంగా మేము ఒక అబ్బాయి ఐఏఎస్ కావాలనుకుంటాడు, ఇంజనీరింగ్ చదువుతాడు, ఐఏఎస్ కావాలనుకుంటాడు, మేము వాళ్ళకి ఇక్కడ కోచింగ్ ఇప్పిస్తున్నాం. ఇంకొకరు హైయర్ ఎడ్యుకేషన్ పోవాలంటాడు, గేట్ కోచింగ్ ఇప్పిస్తున్నాం. ఇంకొకరు నేను మంచి కంప్యూటర్ ఇంజనీర్ కావాలనుకుంటున్నాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, కాబట్టి వానికి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో పోయే దానికోసం అవకాశాలు కల్పిస్తున్నాం. ఇట్లా ప్రతి ఒక్క స్టూడెంట్ని ఐడెంటిఫై చేసి వాళ్ళల్లో ఉండేటువంటి డిజైర్స్, వాళ్ళ గోల్స్ ఐడెంటిఫై చేసే దానికోసం మేము మెంటార్షిప్ కల్పిస్తున్నాం. ప్రతి 20 మంది విద్యార్థులకి ఒక టీచర్ని మేము పెడుతున్నాం. వాళ్ళు కంటిన్యూస్గా దే విల్ బి మానిటరింగ్ ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ది స్టూడెంట్స్, అకాడమిక్ ఎక్స్పీరియన్సెస్ అండ్ అదర్ ఎక్స్పీరియన్స్. వాళ్ళు సైకలాజికల్గా కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా వాటిని వీలున్నంత వరకు మేము సాల్వ్ చేసేదానికే ప్రయత్నిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.